గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. డిస్ట్రిక్ట్స్ కన్సోలిడేషన్ అనేది ప్రతిపాదన రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము 33గా ఉన్న జిల్లాలని మళ్ళీ తగ్గించే అవకాశం ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ ప్రతిపాదన అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటి పరిస్థితి, జిల్లాలను తగ్గిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, పెంచితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇప్పుడు ఉన్నట్లుగా ఉంచితే ఎలాంటి ఉపయోగాలు అంటే ప్రజల ఒపీనియన్ తెలుసుకుందాము. ముఖ్యంగా తగ్గిస్తే మాత్రం అవినీతి తగ్గే అవకాశం ఉంది. సో అంటే అవినీతి మీన్స్ ఇలాంటివి మన వర్క్ లోడ్ ఫైనాన్షియల్ గా స్టేట్ ది డబ్బులు తగ్గే అవకాశం ఉంది. లైక్ ఆఫీసులు ఎక్కువ అయిపోతాయి, ఆఫీసులు ఎక్కువ వల్ల రెంట్లు అవన్నీ ఎక్కువైపోతాయి. సో ఇప్పుడు తగ్గించడం వల్ల అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉంటుంది. కాకపోతే ప్రజలకు జరిగే ఆ వర్క్ విషయంలో కొంచెం అవకతవకలు జరుగుతాయి. ఇప్పుడు ఉన్న వాటన్నిటిని ఆఫీసులను బదిలీ చేయాలి, ఇక్కడ ఆఫీసర్లను మార్చాలి, ఇలాంటి చాలా టెన్షన్స్ ఉంటాయి. మరి వీటిని గవర్నమెంట్ హ్యాండిల్ చేయగలదా? నిజంగానే ప్రజలు అసలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా? ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి అడిగి తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. సార్ ఏంటి సార్ డిస్ట్రిక్ట్ కన్సల్టేషన్ గురించి అసలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ ఈ నిర్ణయం ప్రతిపాదించడం పైన అంటే ఒక పెద్ద వివాదం వచ్చే అవకాశం కూడా ఉంది కదా. చూడండి, గతంలో కేసీఆర్ 33 జిల్లాలు చేశారు, 33 డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు దాన్ని 20 డిస్ట్రిక్ట్స్ చేయాలని, 20 జిల్లాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచనలో ఉంది. తప్పకుండా దాని గురించి మొత్తం సర్వే చేసి పూర్తిగా దాని రిపోర్టు తహసీల్దార్ నుంచి కానివ్వండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి కానివ్వండి, ఆ మొత్తం రిపోర్ట్ తీసుకొని, అలాగే మున్సిపాలిటీస్ ఉంటాయి, గ్రామ పంచాయతీ ఉంది, అదేవిధంగా గ్రామంలో మళ్ళీ ఎలా ఉంది అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి. ఆ మొత్తం రిపోర్ట్ మీద బేస్ అయ్యి యాజ్ పర్ ది క్యాలిక్యులేషన్స్ విల్ గో అంటే దాని ఏరియా వైజ్ వాట్ ఈస్ ద ఏరియా, తర్వాత పాపులేషన్ ఎంత ఉంది, ఆ జనాభా ఎంత ఉంది, అవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఆ బేస్ మీద 20 జిల్లాలు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. బేసిక్గా దట్ రిపోర్ట్ ఇట్ విల్ బి ఫైనలైజ్. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి అన్ని కేసీఆర్ గారు చేసినవి మార్చడానికే ప్రయత్నిస్తుంది అని చెప్పేసి కూడా నడుస్తుంది. రివెంజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు 33 జిల్లాలు చేశారు, కానీ అభివృద్ధి శూన్యం ఉంది కదా. ఆ 33 జిల్లాల్లో మొత్తం కేసీఆర్ పేర్లనే కరప్షన్ ఉంది. మరి అలానే ఉంచి అభివృద్ధి చేయొచ్చు కదా ఇప్పుడు కాంగ్రెస్ కూడా. మళ్ళీ ఎందుకు కన్సల్టేషన్ చేయడం, అంటే తక్కువ జిల్లాలు ఉంటే మనకి అంత అప్పట్లో అంత అవసరం లేదు. మనకి జిల్లాలు 33 జిల్లాలు తీసుకొని ఏం చేస్తాము? అనవసరమైనది చేసిన కేసీఆర్ ఇది, దానికి అనర్హత ఉంది, అవసరం లేదు, వేస్ట్ గా చేసిన. కాబట్టి 20 జిల్లాలు ఉంటే, జిల్లా అంటే ఒకప్పుడు ఎంత ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పెద్దగా ఉండే, ఇప్పుడు మొత్తం చిన్న చిన్న జిల్లాలు చేసినారు. దాని చిన్న జిల్లా అవసరమే లేదంతా. కాబట్టి ఇప్పుడు మనకి 20 జిల్లాలు ఉంటే ఇంకా మంచిగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి యాజ్ పర్ ది క్యాలిక్యులేషన్ పాపులేషన్ ప్రకారంగా ఏరియా వైజ్ గా అక్కడ ఉన్న మొత్తం ఒక విజన్ తోని వెళ్ళేసి తప్పకుండా దాన్ని అభివృద్ధి చేయాలని మా యొక్క ప్రథమ లక్ష్యం. గెలుపు కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తుంది, జిల్లాల్ని రిప్రజెంట్ చేస్తే. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ బలంగా ఉన్న పార్టీలోకి కాంగ్రెస్ వాళ్ళు మిక్స్ అవుతారు. సో అప్పుడు ఓటింగ్ ఈక్వల్ అవుతుంది, గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చేస్తున్నారు అని అంటున్నారు కదా. లేదండి, ఇప్పుడు గెలుపు ఓటమి అనేది ప్రజల చేతిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమం వల్లనే ఈ రోజు గ్రామ పంచాయతీలో మనకి ఎలక్షన్స్ గెలవడం జరిగింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ అంటే పబ్లిక్ కి తెలుసు, గ్రామ్స్ కాంగ్రెస్. జిల్లాల పునర్వీకరణ అనేది ఎలా చూస్తారు? ఈ ప్రతిపాదించడం జరిగింది కదా, జిల్లాలన్నింటినీ మళ్ళీ 20కి కుదించే అవకాశం ఉంది అని చెప్పేసి పొంగులేటి గారు ప్రతిపాదించడం జరిగింది. ఎగ్జాక్ట్లీ వాస్తవం. ఎవరికి వాళ్ళ స్వార్థంతో డీసెంట్రలైజేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళ అనుకూలంగా ఒక్కొక్కరు ఏరియాలు పంచుకున్నారు. సిరిసిల్ల ఒకరు, సిద్దిపేట ఒకరు, ఈ రకంగా పంచుకొని పరిపాలన చేసారు. వాళ్ళు ఎవరు అడిగితే వాళ్ళ అవసరానుగుణంగా డీలిమిటేషన్ చేసి మండలాలు చేసారు. కలెక్టర్ ఆఫీసులు ఏ పేదోడికి ఏ వైద్యం కావాలి, కానీ ఇంతకుముందుకు కలెక్టర్ ఆఫీసులు లేవా? ఇప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫీసులు, పురంభూములు, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉన్నాయి, అక్కడ కట్టుకొని ఇప్పుడు కట్టినటువంటి కలెక్టర్ ఆఫీసులు అన్నీ కూడా జిల్లా కేంద్రంలోనే ఆసుపత్రులు చేస్తే జనాలకు మంచి వైద్యం అంతా తప్ప వీళ్ళు కూర్చొని చేసేది ఏం లేదు. అక్కడ డీసెంట్రలైజేషన్ బయట ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్న వాటన్నిటిని ఇప్పుడు ప్లస్ ఉన్న పాయింట్స్ లో కలిపేసి జిల్లాను పునరుద్ధరిస్తే ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది, దానికే ఈ ప్రయత్నాలు అని చెప్పేసి అని అంటున్నారు. వీళ్ళు చేస్తున్న పనులు ఎట్లున్నాయంటే
కొమరేలి దేవస్థానం ఉన్నది. అది చేర్యాల మండలంలో ఉండే. దాన్ని తీసుకుపోయి సిద్దిపేట జిల్లా చేసుకున్నారు. మద్దూరు మండలం తీసుకుపోయి సిద్దిపేట జిల్లా చేసుకున్నారు. వాళ్ళు జడ్పీ పోవాలంటే హుస్నాబాద్ పోవాలి, ఆడియో పోవాలంటే గజ్వేల్ పోవాలి. వాళ్ళ పరిస్థితి అసలు చెప్పరానటువంటి వర్ణాతీతంగా ఉంది. సిద్దిపేట జిల్లాలో కలిపినటువంటి ఈ మండలాలు వాళ్ళ అవసరాలకు, వాళ్ళకు ఫామ్ హౌస్ పోవడానికి, వాళ్ళ జిల్లాలకు, వాళ్ళ మండలాలకు ప్రియారిటీ వచ్చే విధంగా చేసారు తప్ప అది ప్రజలకు యోగం అవసరమయ్యేటువంటి విధంగా లేదని మీరేమంటారు? ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారా? ఎవరు చేయరు. పొంగులేటి గారు చెప్పింది ముమ్మాటికి నిజం. మళ్ళీ కూడా అన్ని కుదించి ఎక్కడెక్కడైతే అవసరాలు ఉంటాయో, ఏ ప్రాంతం అయితే అభివృద్ధి చెందాలో అవే మండలాలు చేసి పరిపాలనకు అనుగుణంగా ఒకే దగ్గర అన్ని శాఖలు వచ్చే విధంగా చూసి మండలాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటున్నారు. కాకపోతే ఇది కేసీఆర్ మీద రివెంజ్ పాలనలా అనిపిస్తుంది అని అంటున్నారు. కేసీఆర్ గారు చేసిన ప్రతిదీ మార్చే అవకాశం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది కదా. తెలంగాణ ప్రజాపాలన అంటే ప్రజల దగ్గర పోయి పరిపాలన చేస్తున్నామండి. ఆయన లెక్క పోయి ఫామ్ హౌస్లో కూర్చొని చక్రాలు ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేస్తారు. బయట పోయి జనాల దగ్గర పోయి వాళ్ళ బాగోగులు చూస్తే వాళ్ళ పరిస్థితి అనేది తెలుస్తుంది తప్ప ఫామ్ హౌస్ పరిమితమైనటువంటి వాళ్ళకు ప్రజాపాలన కోసం ఏం తెలుస్తుంది? కేసీఆర్ గారు చేసిన మార్చే ప్రయత్నం జరుగుతుంది కదా. ఇప్పుడు మంచి స్వాగతిస్తారు. ఏ ప్రోగ్రాము మార్చినాం చెప్పండి. ఇప్పుడు ధరణి ఉన్నది, దానికి అన్ని తూట్లు ఓడ్చడం కరెక్ట్ లేదు కాబట్టి దాన్ని మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి డిమెరిట్ తీసి మెరిట్స్ విధానంలో పోయి ప్రజలకు అనుగుణంగా వచ్చింది కాబట్టి దానికి మంచి భూభారత్ అని పేరు పెట్టినాం తప్ప అది మంచిగా ఉంటే దాని పేరు ఎందుకు తీస్తారు, దాన్ని మళ్ళా రీమోడల్ ఎందుకు చేస్తాం? కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఒక విధానం అనేది కాంగ్రెస్ పార్టీకి బేస్ ఉంటుంది. అన్ని ఆలోచిస్తారు. అందులో పార్టీలో చాలా మేధావులు ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏది అనుగుణంగా ఉంటుందో దాన్ని చేస్తారు తప్ప మామూలుగా ఏదో ఆషామాషిగా చేయడానికి చెయ్యరు. వాళ్ళు పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు చెయ్యరు. ప్రాబ్లం ఇప్పుడేం వచ్చింది డిస్ట్రిక్ట్స్ తో? లేదండి, అది ఆలోచిస్తారు. అది అట్లా ఏం పైన ఆదేశాలు తీసుకుంటారు. అట్లా ఈజీగా ఇది వాళ్ళ ఆలోచన ఇది చేయరు, ఏది చేయరు. కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తున్నారు కదా సార్, ఎన్నో సంక్షేమ అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో భూములు ఇచ్చింది ఎవరు సార్? ఏ గవర్నమెంట్ ఇచ్చింది? మాకే, మా సొంత, మేము బీసీలం సార్. మాకే కనీసం ఒక 3 acres 4 acres వచ్చింది మాకు. మేము గవర్నమెంట్ భూమి దున్నుకొని మేము బతికినాం. వాస్తవంగా చెప్పాలంటే భూమి ఇచ్చింది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా ఇచ్చిరా సార్? ఈ కేసీఆర్ పెద్ద మాట్లాడండి, మస్తు మాట్లాడండి. ఎక్కడ ఇచ్చిండు సార్ ఆయన? ఏమన్నా భూములు ఇచ్చిండా? 1 ఎకరం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఎక్కడ? అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇచ్చింది బాజాప్తా భూములు. ఎంతో దళితులు, బీసీలు ఆ భూములు ఇలా దున్నుకొని బతుకుతారు వాస్తవంగా. అట్లా సో మొత్తానికి ప్రజలు ఆహ్వానిస్తారు అంటారు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని? 100% ఆహ్వానం. ఏది? ఏ నిర్ణయాన్ని? అదే డిస్ట్రిక్ట్స్ గురించి ఇంకా ఆలోచన ఉంది సార్. అది ఇంకా ఏం ఇది లేదు. ప్రతిపాదన అయితే వచ్చింది. ఏ వివాదం రాకుండా యాక్సెప్ట్ చేస్తే కంటిన్యూ అయిపోతారు. అది ఎట్లా చేయాలి, అది విధానం ఉంటుంది సార్ కాంగ్రెస్ పార్టీలో. అట్లా అగాధం చేయరు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి విషయం వస్తుంది. ఆ విషయానికి ఏంటిది సొల్యూషన్ ఏంటి అనేది పూర్తి అవగాహనతో చేస్తారు. కానీ అట్లా ఆషామాషిగా ఏమి ఉండదు. అట్లా. థ్యాంక్ యూ సార్. నమస్కారం అన్న. నమస్కారం. ఇది జిల్లాలను తగ్గించడం అనే ప్రతిపాదన ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? దీనిని ప్రజలు ఆహ్వానిస్తారంటారా లేదంటారా? తప్పకుండా జిల్లాలు తగ్గించడం వల్ల రాష్ట్రానికి అయ్యే రావాల్సిన నిధులు కానీ ఖర్చు కానీ తగ్గే అవకాశం ఉంటుంది. గతంలో 33 జిల్లాలు చేసి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని విచ్చలవిడి దోపిడీ చేశారు. ఆ దోపిడీ వల్ల ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అప్పులో కూరుకుపోయింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సరైన ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రాన్ని ఒక ఆర్థిక శక్తిగా తీసుకెళ్లే క్రమంలో ఇలాంటి చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. సో అంటే ఇప్పుడు జిల్లాలు తగ్గించడం వల్ల ఫినాన్షియల్ గా స్థిరపడతారు అనేది మీ అభిప్రాయం, అంతేనా? అంటే ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు చాలా వాటికి మరి ఏర్పడినవి ఉన్నాయి, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అప్పటికప్పటికి మొత్తం ఏర్పడి ఉన్నాయి కదా. సో వాటన్నిటిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది కదా. తప్పకుండా. ఇప్పుడు చూడండి, జిల్లాలు పెంచడం వల్ల
భవనాల అద్దెలు కానీ ఏదైనా కానీ అప్పుడు ప్రభుత్వం మీద భారంగా ఉండేవి. ఉమ్. ఇప్పుడు జిల్లాలు తగ్గించడం వల్ల ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతుంది, ప్లస్ పరిపాలన కూడా చాలా స్పీడ్గా అందుకునే అవకాశం ఉంటుంది. గతంలో 33 జిల్లాలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి ఒక అనుకూలమైన తెలంగాణని ఒక ఆర్థిక ఏటీఎం లాగా మార్చుకున్నారు తప్ప తెలంగాణకి ఒరిగింది ఏం లేదు గతంలో. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాలను తగ్గించి ఎమ్మెల్యే సంఖ్య కూడా తగ్గుతుంది కాబట్టి తప్పకుండా అధికారుల చేతికి పని ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది జిల్లాల తగ్గింపు వల్ల. కేసీఆర్ గారు చేసిన పనులన్నింటినీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మాఫీ చేయడం జరుగుతుంది. అంటే ఆయన చేసిన పనులన్నిటికీ వ్యతిరేకంగా చేస్తున్నాడు. లైక్ ఇది రివెంజ్ వల్ల అనుకోవచ్చు కదా. ఇప్పుడు రివైంజ్ చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేదు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ముందుకు కొనసాగుతూ ఉంది. ఇది కేసీఆర్ మీద రివైంజ్ కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తుని, ముందు తరాల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మన రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికి ప్రజలకు ఉపయోగకరమే అంటారు ఇది. తప్పకుండా ప్రజలకు ఉపయోగకరము. విచ్చలవిడి నల్లదోపిడి కావచ్చు, విచ్చలవిడి ఖర్చు కావచ్చు, అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.